అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కాకపోతే మాకు పక్కా ఇళ్ళన్నా మరి కావాలని చెప్పేసి దానికి ఇళ్ల స్థలాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అక్కడ గుడిసెలు వేసుకొని దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పత్రికలు వ్యతిరేకం చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వాళ్ళతో మాట్లాడుకుని దాని పడి వాళ్ళు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా గుడిసెలు ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. దుర్మార్గమైన చర్యగా ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈ మరి ఉదాహరణకి మూడు మీద నిజంగా రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు. అది ఉదాహరణకి మూడు అంటే పేదోళ్ళకి పంచాల్సిన అవసరం ఉంది, పేదోళ్ళకి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆదాయం సగన్యం రెవెన్యూ అధికారులు కూడా చట్టపరంగా ఆలోచించాలా. అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వారు కూడా ఏదైతుందో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇంకా భూదానికి మూడుకు అవసరం అనుకుంటే మేము ఫినిషింగ్ కూడా వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఏదైనా తక్షణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి ఆ విషయాలను విషవాసులకు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇప్పించి పక్కా ఇల్లు కట్టియాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది.